వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. మహాశివరాత్రికి ముమ్మర ఏర్పాట్లు, క్యూ లైన్ల నిర్వహణపై అధికారుల దృష్టి. గత ఏడాది కంటే 10 నుండి 15% పెరగనున్న భక్తులు. తెలంగాణ నుంచి 3000 ప్రత్యేక బస్సులు. రాష్ట్రంలో మహాశివరాత్రి మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చేపడుతున్న కార్యక్రమాలపై మా ప్రభాత్ న్యూస్ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. ఈ నెల 26న బుధవారం జరగనున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది. దేవాదాయ శాఖ, ఆయా జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, పోలీస్ శాఖ, ఏపీఎస్ఆర్టీసీల సమన్వయంతో ఈ పర్వదినాన్ని విజయవంతం చేయాలని కృషి చేస్తున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు శివాలయాలను సందర్శించే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దైవ దర్శనాలతో పాటు క్యూ లైన్ల నిర్వహణ అధికారులకు సవాలుగా మారింది. ఇటీవల పలు చోట్ల జరుగుతున్న ప్రమాదకర ఘటనల నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులను కూడా సహకరించాలని కోరుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాడరేవు వినయ్ చంద్, కమిషనర్ రామచంద్ర మోహన్, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, గుంటూరు డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో పలు జిల్లాలకు చెందిన అసిస్టెంట్ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఈ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ చిన్న పొరపాటు కూడా తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ క్యూ లైన్లోని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగనీయరాదని అధికారులను ఆదేశించారు. భక్తులు అంతరాయాలను సందర్శించినట్లయితే క్యూ లైన్లు ముందుకు సాగవని, ఇలాంటి జాగ్రత్తలు ముందుగానే చేపట్టాలని ఆయన కోరారు. శివరాత్రి అనగానే రాత్రిపూట జాగారంలో భాగంగా పెద్ద ఎత్తున విద్యుత్ ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నందున ప్రజల సందడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలం, త్రికోటేశ్వర స్వామి, శ్రీకాళహస్తి, త్రిపురాంతకేశ్వర స్వామి, భైరవకోన, మహానంది, ఒంగోలులోని శివాలయం తదితర శివాలయాలు కిక్కిరిసే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం శ్రీశైలంలో వేంచేసి ఉన్న భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి శ్రీకాళహస్తి ఆలయం తరపున ఆలయ ప్రధాన పూజారి ఈవో కృష్ణారెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. వారిని శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు తగు రీతిన సత్కరించారు. గుంటూరు జిల్లాలో వేంచేసి ఉన్న కోటప్పకొండ తిరునాళ్లకు ఒక ప్రత్యేకత ఉన్నది. చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. గత సంవత్సరం కంటే 10 నుండి 15% అదనంగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం స్థానిక నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవిందబాబు 4-5 రోజుల ముందుగానే కోటప్పకొండ పరిసర ప్రాంతాలను తానే స్వయంగా శానిటేషన్ కార్యక్రమాలను చేపట్టారు. ఆయన స్వయంగా చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రకాశం కమిషనర్ పానకాలరావు, కోటప్పకొండ ఈవోడి చంద్రశేఖర్లు, ఇతర జిల్లాల అధికారులతో కలిసి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 40 నుంచి 50 వరకు విద్యుత్ ప్రభల సందడి చేయనున్నందున ఎలాంటి తొక్కిసలాట, రద్దీకి అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నరసరావుపేట డీఎస్పీ వివరించారు. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకేశ్వర ఆలయం, భైరవకోన, చదలవాడలో అధికారులు, భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ముమ్మరంగా ఏర్పాట్లు చేశామని ప్రకాశం జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వానకాలరావు ప్రభాత్ న్యూస్కి తెలిపారు. పలువురు దాతలు ఇందుకు సహకరిస్తున్నారు. మంచినీరు, మజ్జిగ, అల్పాహారం, ఫలహారాలు, తీర్థ ప్రసాదాలకు ఎలాంటి లోటు రానివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా ఆర్టీసీ నుంచి 300కు పైగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపిటిఓ సుధాకర్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. కోటప్పకొండ తిరునాళ్లలో వీఐపీ వాహనాలను తప్ప ఇతర ప్రైవేటు వాహనాలను కొండపైకి అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిసింది.